బైబిల్లోని రాజుల చరిత్ర చూస్తే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, యుద్ధాలు, దేవుని అద్భుతాలు కనిపిస్తాయి. ఈరోజు మనం ఒక ముఖ్యమైన రాజు గురించి తెలుసుకోబోతున్నాం. అతను ఎవరో కాదు, అబీయాము. యూదా దేశానికి 3వ రాజు. రాజైన సొలొమోనుకు మనవడు, రెహబాముకు కుమారుడు. మీకు తెలుసా, అబీయాము కేవలం 3 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు. కానీ ఆ 3 సంవత్సరాలలోనే ఒక భారీ యుద్ధం చేశాడు. ఆ యుద్ధం ఎలాంటిదో, దాంట్లో అబీయాము ఎలా విజయం సాధించాడో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ముందుగా అబీయాము కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకుందాం. బైబిల్లో 1వ రాజులు 14:31 మరియు మత్తయి సువార్త 1:7 ప్రకారం రాజైన సొలొమోనుకు రెహబాము పుట్టాడు, రెహబాముకు అబీయాము పుట్టాడు. అంటే అబీయాము దావీదు వంశానికి చెందినవాడు. అతని తల్లి గురించి బైబిల్లో 2 చోట్ల ప్రస్తావించబడింది. 1వ రాజులు 15:2లో ఆమె పేరు మయాకా అని, అబీషాలోము కుమార్తె అని ఉంది. కానీ 2వ దినవృత్తాంతములు 13:2లో ఆమె పేరు మీకాయా అని, ఊరియేలు కుమార్తె అని ఉంది. ఇది కొంచెం గందరగోళంగా ఉన్న బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం ఈ 2 పేర్లు ఒకే వ్యక్తిని సూచిస్తాయి. యెరోబాము ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్న 18వ సంవత్సరంలో అబీయాము యూదా దేశానికి రాజయ్యాడు. అతను యెరూషలేము నుండి 3 సంవత్సరాలు పరిపాలించాడు. ఇక అసలు విషయానికి వద్దాం. అబీయాము కాలంలో జరిగిన అత్యంత ముఖ్యమైన సంఘటన యెరోబాముతో జరిగిన యుద్ధం. ఇజ్రాయేలు దేశానికి రాజైన యెరోబాముకు, యూదా దేశానికి రాజైన అబీయాముకు మధ్య పాత పగలు ఉన్నాయి. రెహబాము కాలంలో రాజ్యం 2గా చీలిపోయినప్పటి నుండి ఈ 2 దేశాల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. 2వ దినవృత్తాంతములు 13వ అధ్యాయం ప్రకారం అబీయాము 4 లక్షల మంది పరాక్రమశాలులతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. యెరోబాము మాత్రం 8 లక్షల మందితో సిద్ధమయ్యాడు. అంటే యూదా సైన్యం కంటే ఇజ్రాయేలు సైన్యం రెట్టింపు. ఇది చూస్తుంటేనే భయమేస్తుంది కదా. అబీయాము ఈ యుద్ధంలో ఎలా గెలుస్తాడో అని అందరూ ఆందోళన చెందారు. కానీ అబీయాము ధైర్యం కోల్పోలేదు. అతను ఎఫ్రాయిము మన్యంలోని సెమారాయిము కొండ మీద నిలబడి యెరోబాముకు మరియు ఇజ్రాయేలు వారికి ఒక అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చాడు. ఆ ఉపన్యాసం ఎలా ఉందో చూద్దాం. అబీయాము ముందుగా యెరోబాము తిరుగుబాటు గురించి మాట్లాడాడు. సొలొమోనుకు దాసుడైన యెరోబాము రెహబాము బలహీనతను ఆసరగా చేసుకొని రాజ్యం మీద తిరుగుబాటు చేశాడని గుర్తు చేశాడు. తర్వాత అతను యెరోబాము చేసిన పాపాల గురించి మాట్లాడాడు. దేవుని యాజకులను, లేవీయులను త్రోసివేసి అన్య దేశాల జనుల వలె యాజకులను నియమించుకున్నాడని విమర్శించాడు. అంతేకాదు, యెరోబాము దేవతలుగా చేయించిన బంగారు దూడల గురించి కూడా ప్రస్తావించాడు. చివరగా అతను యూదావారి పక్షాన దేవుడు ఉన్నాడని ప్రకటించాడు. మేము దేవుణ్ణి విసర్జించలేదు, అహరోను సంతతి వారైన యాజకులను నియమించుకున్నాము, వారు దేవుని సేవ చేస్తున్నారు అని ధైర్యంగా చెప్పాడు. దేవుడే మాకు అధిపతిగా ఉన్నాడు, కాబట్టి ఇజ్రాయేలు వారు దేవునితో యుద్ధం చేయవద్దు, చేసినా జయించలేరు అని హెచ్చరించాడు. అబీయాము ఉపన్యాసం విన్న తర్వాత కూడా యెరోబాము వెనక్కి తగ్గలేదు. అతను ఒక కుయుక్తి పన్నాడు. కొంతమంది సైనికులను యూదావారి వెనక భాగంలో దాచిపెట్టాడు. యూదావారు ముందు వెనుక నుండి దాడికి గురయ్యేలా చేశాడు. యూదావారు ఈ ప్రమాదాన్ని గమనించి భయంతో ఆర్భాటించారు, దేవునికి ప్రార్థించారు, యాజకులు బూరలు ఊదారు. అప్పుడు దేవుడు యూదావారి పక్షాన నిలబడ్డాడు. యెరోబాము మరియు ఇజ్రాయేలు వారు యూదావారి ముందు నిలబడలేకపోయారు. ఇజ్రాయేలు వారు పారిపోయారు. యూదావారు వారిని వెంటాడి సంహరించారు. ఈ యుద్ధంలో ఇజ్రాయేలు వారిలో 5 లక్షల మంది పరాక్రమశాలులు చనిపోయారు. ఇది ఎంత పెద్ద విజయం! కేవలం దేవునిపై విశ్వాసం ఉంచినందుకే యూదావారు ఈ భారీ విజయాన్ని సాధించారు. ఈ యుద్ధం తర్వాత అబీయాము బలపడ్డాడు. అతను యెరోబామును తరిమి బేతేలు, యోషానా, ఎఫ్రోను వంటి నగరాలను మరియు వాటి గ్రామాలను పట్టుకున్నాడు. అబీయాము బ్రతికినంత కాలం యెరోబాము మళ్ళీ బలపడలేదు. చివరకు దేవుడు యెరోబామును మొత్తడం ద్వారా అతను మరణించాడు. అబీయాము 14 మంది భార్యలను వివాహం చేసుకున్నాడు. 22 కుమారులు, 16 మంది కుమార్తెలను కన్నాడు.
అబియాము గురించి ఇతర వివరాలు ప్రవక్త అయిన ఇద్దో రాసిన గ్రంథంలో ఉన్నాయని బైబిల్ చెబుతుంది. బైబిల్లో అబియాము గురించి కొన్ని నెగిటివ్ విషయాలు కూడా ఉన్నాయి. 1వ రాజులు 15:3 ప్రకారం అబియాము తన తండ్రి అనుసరించిన పాప మార్గాలలో నడిచాడు. తన పితరుడైన దావీదు హృదయం దేవుని ఎడల యథార్థంగా ఉన్నట్లు అతని హృదయం యథార్థంగా లేదు. అంటే అతను దేవునికి పూర్తిగా లోబడలేదు, విగ్రహారాధన చేశాడు. అబియాము కేవలం 3 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు. కానీ ఆ 3 సంవత్సరాలలోనే దేవునిపై విశ్వాసం ఉంచితే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో నిరూపించాడు. భారీ సైన్యాన్ని ఎదుర్కోవడంలో ధైర్యం ప్రదర్శించాడు. కానీ అతని వ్యక్తిగత జీవితంలో దేవునికి దూరమయ్యాడు. ఈ వీడియో నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? దేవునిపై విశ్వాసం ఉంచితే ఎంతటి కష్టాలనైనా జయించవచ్చు. 1. 2. నాయకులు దేవునికి లోబడి ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది. 3. పాప మార్గాలలో నడిస్తే దేవుని ఆశీర్వాదాలు కోల్పోతాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. బైబిల్లోని ఇతర ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్లో తెలియజేయండి.